ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవయాని, ఇప్పటిదాకా నీ ఆటలు చాలా భరించాను. ఈ పెళ్ళి ఆపడానికి నువ్వు ఎన్ని నాటకాలు మొదలుపెట్టినా క్షమించేది లేదు. అవునా? అయితే మీరు సెకండ్ హ్యాండ్ అమ్మాయిని తీసుకొచ్చి మా వాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తూ ఊరుకోమంటారా? దేవయాని, మాటలు మర్యాదగా రాని. నా చెల్లెల గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఉండు, నెక్స్ట్ క్యూలో నువ్వు ఉన్నావు. నీ చెల్లెలి కథే కాదు, నీ కథ కూడా బయట పెడతాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంజలి గురించి, భాను గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? దేవయాని, చాలాసేపటి నుంచి ఓపిక పడుతున్నాను. నువ్వు ఈ పెళ్లి ఆపడానికే వచ్చావని అర్థమైపోయింది. పెళ్లి జరిగే సమయం దాకా ఆగి గొడవ చేస్తున్నావంటే ఏమనుకోవాలి? 10 మందిలో మా పరువు తీయాలనుకుంటున్నావా? ఆగండి, నేను పూర్తిగా చెప్పకముందే అలా విరుచుకుపడతారేంటి? ఈ అంజలి ఇంతకు ముందు ఇంకొకడిని ప్రేమించింది. ఇదంతా నిజమేనా? ఇదంతా నిజమని నిరూపించడానికే నేనిక్కడికొచ్చింది. మీరంతా సొసైటీలోనే పెద్ద మనిషి అని భ్రమపడే ఈ ఏజే ఫ్యామిలీ ఎలాంటిదో అందరూ తెలుసుకోండి. ఈ పెళ్లి కూతురు ఇంతకు ముందే ఇంకొకడిని ప్రేమించింది. వాడితో తిరిగింది. వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ వాడికి ఇది వరకే పెళ్ళయింది. అందుకే మా వాడికిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నారు. దేవయాని, దేవయాని, నీకు దండం పెడతాను. అనవసరంగా నా చెల్లెల మీద నింద వేయకు. నిందో నిజమో ఇప్పుడే తెలుస్తాను. రా. ప్లీజ్ దేవయాని గారు వదిలేయండి. మర్యాదగా వచ్చి నిజం ఒప్పుకో, లేదంటే నీతో తిరిగిన దాన్నిచ్చి మా వాడితో పెళ్లి జరిపించేలా ఉన్నారు. రా. ప్లీజ్ అండి. చెప్పు. ఎందుకండి? వద్దండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇప్పుడు ఈ పెద్ద మనిషికి నిజం చెప్పే తీరాలి. ఏం జరుగుతుంది? బద్రి అంజలి ప్రేమించుకున్నారని నీకు తెలుసా? అంజలి బద్రీల పెళ్లి మండపమే. అంజలి బద్రీల పెళ్లి మండపమే. అంజలి
ఇప్పుడు నీ భార్య మొత్తం కథంతా చెప్తుంది. అడిగి చూడు. ఏంటి మాట్లాడవేంటి? ఎదుటి వాళ్ళు అబద్ధం చెప్తుంటే ఎగిరిపడేదానివి కదా, తలదించుకుంటావెందుకు? నిజం చెప్పు. అంజలి వీడు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? చెప్పు. You? You bloody! నా ఇంట్లో ఉంటూ నా కళ్ళు కప్పి ఇంత కథ నడిపిస్తావా? ఇంత జరిగితే నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు 10 మందిలో నేను తలదించుకునేలా ఎందుకు చేశావు? నేను మీకు చెప్పాలని. ఎప్పుడు చెప్పాలని? ఇప్పుడు ఎవరో చెప్పేదాకా నాకు తెలియకుండా దాచిపెడతావా? నన్నే మోసం చేస్తావా? ఇంతమందిలో నా పరువు తీస్తావా? అసలు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ బద్రిని చంపేయాలి. బద్రిని చంపేయాలి. బద్రిని చంపేయాలి. వీడే, అన్నిటికీ కారణం వీడే. వీణ్ణి చంపేయాలి. నిలువున నరికేయాలి. నన్నే చంపేయాలనుకున్నాడు ఈ రాక్షసుడు. అంజలిని పెళ్లి చేసుకోవడానికి నేను అడ్డంగా ఉన్నానని పైనుంచి తోసేసి చంపేయాలనుకున్నాడు. సింధు, నువ్వు మాట్లాడగలుగుతున్నావా? నువ్వు మామూలు మనిషి అయ్యావా? ఎప్పుడు? బాను నన్ను మామూలు మనిషిని చేసింది. రాత్రి పగలు కష్టపడి
బాబు, భర్తవైనా తండ్రివైనా స్నేహితుడివైనా ఇక నుంచి అన్నీ నువ్వే బాబు. నీ చెల్లెల్ని వీడు ప్రేమించాడని తెలుసు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలుసు, సింధుని పైనుంచి తోసేసింది వీడేనని తెలుసు. అయినా నా దగ్గర ఎన్ని విషయాలు దాచిపెట్టావంటే నిన్ను ఎలా క్షమించాలి? మర్డరా? మర్డర్ ఏంటి? ఎవరు ఎవరిని చంపారు? మీరు ఆవేశపడకండి. అసలు అది ఎలా జరిగింది? నా ఇంట్లోనే నా కళ్ళు కప్పి ఇన్ని నాటకాలు అంటావా? నోరు తెరిస్తే అబద్ధం. మీ అమ్మాయిని డైవోర్స్ పేపర్స్ మీ చేతుల్లో పెడుతున్నాను. ఏంటే మహానటి, నువ్వు మామూలు మనిషివై కూడా నా దగ్గరే నటిస్తావా? ఆ నటించేదేదో ఇంకాసేపు నటిస్తే ఏమయ్యేదే? హ్యాపీగా నాకు అంజలికి పెళ్ళయ్యేది కదే. నువ్వు ఇంటికి పద, నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. ఛీ! ఇంకా నీతోనే కలిసి కాపురం చేస్తానని ఎలా అనుకుంటున్నావురా? నేను నీలాగా అందరూ చీకొట్టిన అనామకురాల్ని కాదు. నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునే తల్లిదండ్రులున్నారు. ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను. ఇన్విటేషన్ పంపిస్తాను, రెడీగా ఉండు. ఇందాకటి వరకు ఆ పేపర్స్ ని బాను ముందే చించేయాలనుకున్నాను. అయిపోయింది. నా సహనం నశించిపోయింది. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకున్నా బతిమాలుకున్నా నా నిర్ణయంలో మార్పు ఉండదు. నా మాట విన్నాను. కానీ బాను నా కరెక్ట్ కాదని ఈసారి ఆఖరిసారి కూడా రుజువైంది. ఇక ఎన్ని అవకాశాలు ఇచ్చినా తను మారదు. నాకు భార్యగా ఉండే ఏ ఒక్క అర్హత తనకి లేదని పూర్తిగా రుజువైపోయింది. మీ వాళ్లతో కలిసి నీ పుట్టింటికి వెళ్ళిపో. కోర్టులో కలుద్దాం విడిపోవడానికి.
అయినా సరే ఎన్నోసార్లు నేను ఆపదలో ఉంటే ఆదుకున్నారు. అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేశారు. నా కుటుంబానికి అండగా నిలిచారు. నా కోసం, నా కుటుంబం కోసం ఇన్ని చేసిన మిమ్మల్ని నేను ఎప్పటికీ దూరం చేసుకోకూడదని అనుకున్నాను. మీ మనసులో చోటు సంపాదించాలని ఆశపడ్డాను. నా దురదృష్టం ఈరోజు నన్ను మీ ముందు ఈ పరిస్థితుల్లో నిలబెట్టింది. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు. అసలు ముందు వినడానికి కూడా ఇష్టపడరని నాకు తెలుసు. కానీ ఏదో ఒక రోజు నా మాటని, నా బాధని, నా మనసుని మీ ముందు బయట పెట్టే సందర్భం వస్తుంది. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను. క్షమించండి. వెళ్తున్నాను.
సంతోషం అంటే ఏమిటేజే? ఖరీదైన కార్లలో తిరగడమా? ఇంకో 10 చోట్ల రెస్టారెంట్లు పెట్టడమా? ఆస్తులు పెంచుకోవడమా? ఇవన్నీ కాదేజే సంతోషం అంటే. ఓహో, నువ్వు సంతోషంగా ఉండి మనస్ఫూర్తిగా నవ్వి చాలా ఏళ్లైంది కదా. బహుశా దానివల్ల నువ్వు నీ చుట్టూ ఉన్నవే సంతోషాలు అనుకుంటున్నావు. అవన్నీ కావు ఏజే సంతోషాలంటే. చాలా కాలం తర్వాత హోలీ పండుగ రోజు నువ్వు మనస్ఫూర్తిగా నవ్వావు చూడు. అదే సంతోషం అంటే. దానికి కారణం భాను. నవమి రోజు మీ దంపతుల చేతుల మీదుగా రాముల వారి కళ్యాణం జరిగింది చూడు. అది ఆనందం అంటే. జయమ్మా, ఇంట్లోకి మొదటిసారి పోలీసులు వచ్చారు చూడు, దానికి కారణం భాను. నేను నేరస్తుళ్ళ 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాను చూడు, దానికి కారణం భాను. అంజలి పెళ్లిలో అందరి ముందు దేవయాని నన్ను నిలదీసిన చూడు, దానికి కారణం భాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి జయమ్మా. ఎక్కువగా ఆలోచించక జయమ్మా, త్వరగా తినేసి పడుకో. ఈ జయం ఏంటి ఇంకా భాను భజనే చేస్తుంది? తన గురించి ఈవిడ భోజనం మానేసి కూర్చుంది. ఈవిడిలాగే పంతం పట్టి భానుని మళ్ళీ వెనక్కి తీసుకురమ్మంటే పరిస్థితి ఏంటి? ఛ, అలా జరిగే ఛాన్సే లేదు. ఏజే అంతమందిలో తీసుకున్న నిర్ణయం ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళినా తన నిర్ణయాన్ని మార్చుకోరు. ఫస్ట్ జయమ్మ మనసులో నుండి భాను అనే ముద్రని చెరిపేయాలి. అప్పుడు ఇంట్లో తన పేరే వినిపించదు. నానిషేది గదిలో నీరు శోదయాలే జతకూడగులేవే. దయచేసి ఎవరు మాట్లాడకండి. అయిపోయింది, నా సహనం నశించిపోయింది. ఇందాకటి వరకు ఆ పేపర్స్ ని భాను ముందే చించేయాలనుకున్నాను. నిన్ను చూపదే సాక్ష్యం. అమ్మా భాను, పొద్దున్నుంచి నువ్వేమీ తినలేదు. కాస్త భోజనం చెయ్యమ్మా. నాకు ఆకలిగా లేదు నాన్న. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టుగా ఉందమ్మా నా పరిస్థితి. చిన్న కూతురు అత్తారింటికి వెళ్ళింది. తన పెళ్లికి కారణమైన పెద్ద కూతురు పుట్టింటికి వచ్చింది. ఇది ఏ తండ్రికి రాకూడని కష్టం. కానీ నీకు జరిగింది మాత్రం తీరని నష్టం. ఒక రకంగా నీకు అన్యాయం జరగడానికి నేను కూడా కారణం అమ్మా. నన్ను క్షమించమ్మా. నాన్న, ఏంటి నాన్న ఇది? నా తలరాతిలా రాసి పెట్టిందంతే. దానికి మీరెవ్వరూ బాధ్యులు కారు. ఒక రకంగా చెప్పాలంటే అంజలి పెళ్ళయ్యేదాకా నేనా ఇంట్లో ఉన్నాను అంటే దానికి మీరే కారణం. లేదంటే ఆయన పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన రోజే నన్ను ఇంటికి పంపించేసేవారు. ఇప్పుడు పంపించారు కాబట్టే
సమస్య నా ఒక్కదాందే అయ్యింది. అప్పుడు పంపించుంటే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండేవి. రాతకి ఏమైంది దొరా? రతనాల బాట పడబోతుండాది. గీతకేమైందోరా? బిడ్డ ముత్యాలు మూట కట్టుకోబోతుండాది. ఆహా, ఏమి రాతో ఏం గీతో. అక్కడ గెంటితే ఇక్కడికొచ్చి పడింది. రత్నాలు ముత్యాలు మూటల కొద్దీ తెస్తే దాచుకోవడానికి చోటు లేక వాటిని ఇంట్లో పడేసి మేం బయట పడున్నాం. నువ్వు నోరు మూస్తావా లేదా? అమ్మగారికి నోటు దూసే గాని మనసు వెన్న పూస. కన్న బిడ్డకు లగ్గం చేస్తే సవత బిడ్డకు పగ్గం పడినాది. చింతపడకు దొరసాని కూతురు కుంపడి కాదు. ఈ ఇంటికి లక్ష్మీదేవి. మీ ఇంటి పేరు తెత్తేదే గాని మాట పడదు, పడనియ్యదు. మాకు పేరు కాసుల పేరు ఏం అక్కర్లేదు గాని దీని బ్రతుకు బాగుంటే మాకంతే చాలు. కంటికి కడివిడి కన్నీళ్లు పెట్టక బిడ్డ. సముద్రాలు దాటేసి దేశాలు దాటేసి గాలి మోటారు మీద సుడిగాలి వలె వచ్చే ఓ తండ్రి. నీ కష్టాలు, నీ బాధలు, నీ సుఖాలు, నీ దుఃఖాలు అన్నీ తెలుసుకొని దిగొచ్చాను. నీకు దిక్కయ్యాను. రణరంగాన గీత చెప్పిన కిట్టయ్య పిల్లంగూవును ఊదేసి సల్లంగా చూసేడు మురళి. రమ్మంటే రాడు, పొమ్మంటే పోడు. బాజా భజింత్రులంటాడు, రాజంటాడు. అర్జునయ్యకు ఉపదేశం ఇచ్చేటి ఆ నల్లనయ్యకు జిరాక్స్ కాపీ. కాలు మగ్గులు దాటి కాలేసుకొచ్చాను. జోరుగా నీకు దారి చూపాను. ఏంటి సూర్యుడు రాజా ఇది? మండ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. దుబాయ్ నుండి ఇండియాకి విజిటింగ్ వచ్చాడు. కాస్త ఆ వాయుదేవుడితో చెప్పి భీమవరంలో ఏసీ వేసుకోమని చెప్పు రాజా. ఎయిర్ కూలింగ్ కాదు, ఎయిర్ కండిషన్. బావరాజా ఎలా ఉన్నారు? రొయ్యలా ఉండేవాడివి కొయ్యలా మారిపోయి కొయ్యబారిపోయావే. అదేంటి బావా, గుర్తుపట్టలేదా? నేను దుబాయ్ రాజాని. రాజా, బావా, రాజా, బావా, రాజా, బావా, బావా. ఎవరండి? మా శ్రీమతి తమ్ముడు కన్యాకుమారి. హోహో, మీ బావమరిదా? ఎవరి లంబు మేడం? పివి సింధు కంటే ఎత్తుగా ఉంది. మీరు కూడా సింధు మేడం లాగా బ్యాడ్మింటన్ ఆడతారా? మీ చిన్నక్క. నమస్తే చిన్నక్క. బావ బక్కగా ఉన్నా నువ్వు చూడ చక్కగా ఉన్నావు. పైగా బ్యాడ్మింటన్ కూడా ఆడతావు. అవును బావా, మా అక్క అంటే నీకు ప్రాణం కదా. మా అక్క పోయాక నువ్వు కూడా మా అక్కతో పాటే పోతావనుకున్నా.
మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ మొగుడు అవుతావని కల్లో కూడా డ్రీమ్ వేసుకోలేదే. ఎలా జరిగింది బావా? భాను ఏడ్చింది బామ్మర్ది. అది చూసి ప్రపంచమంతా పిల్లకి తల్లి